ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా మధ్య ఉద్రిక్తతలు మరింత రాజుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన రెండు దేశాలు కయ్యానికి కాలుదూతున్నాయి. ఫిరంగులు, రాకెట్లతో దాడులు చేసుకుంటున్నాయి. థాయిలాండ్ వైమానిక దాడులు కూడా చేసింది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఏంటి వివాదం? థాయ్, కంబోడియా ఎందుకు ఘర్షణ పడుతున్నాయి? థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఘర్షణలు క్రమంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా థాయిలాండ్లోని ట్రాక్ ప్రావిన్స్, కంబోడియాలోని ప్రుసాట్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన బలగాలు దాడులు చేసుకున్నాయి. రక్షణాత్మక ధోరణిలోనే దాడులు చేశామని ప్రకటించుకున్నాయి. 3 రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ఇరువైపులా 30 మందికి పైగా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 130,000 మంది ప్రజలు స్వస్థలాలు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. సంయమనం పాటించి శాంతి చర్చలు జరపాలని ఇరు దేశాలకు సూచించింది. తమ భూభాగంలో కంబోడియా సైన్యం మందుపాతర అమర్చడం వల్ల 2 సైనికులు గాయపడ్డారని థాయిలాండ్ అంబాసిడర్ భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లారు. అయితే థాయిలాండ్ వాదనలను కంబోడియా ఖండించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. వాస్తవానికి ఈ ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నా సరిహద్దుల్లోని హిందూ దేవాలయాల కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, టమోన్ థోమ్, టమ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. వీటిల్లో 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ కీలకమైంది. ఈ శివాలయాన్ని ఖెమర్ పాలకులు నిర్మించారు. డాంగ్రెక్ పర్వతాల శిఖరం థాయిలాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానిని థాయిలాండ్ అంగీకరించింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఉద్రిక్తతల దృష్ట్యా కంబోడియాలోని భారత దౌత్య కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కంబోడియాలో నివసిస్తున్న భారత ప్రజలు సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించొద్దని, ఏదైనా అత్యవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇప్పటికే థాయిలోని ఇండియన్ ఎంబసీ సైతం ఇదే తరహా అడ్వైజరీ ఇచ్చింది.